ఏమోనమ్మా. తీరా తలుపు. తలుపు తీరా. తీరా తలుపు. తీయడే. ఎక్కడున్నావా? రారా బయటికి. నువ్వెక్కడ దక్కున్నావు? వదలరా. ఎక్కడున్నావా? బయటికి. ఏమా ఎక్కడ దక్కున్నాడు వాడు? రారా బయటికి. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, చూద్దాం అటు వెళ్ళి. బయటికి రారా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నారా? ఎక్కడ దక్కున్నాడు? బయటికి రారా. ఎక్కడున్నారా? ఎక్కడో దాక్కునుంటాడు. వెతకండి. అవునయ్యా, ఇక్కడే ఎక్కడ ఉంటుంటాడు, చూద్దాం పదండి. ఎక్కడున్నారా? రారా బయటికి. వాళ్ళు ఎక్కడున్నా నిన్ను మేము వదలవురా. తలుపు తీరా. తీరా తలుపు. తీస్తావా? తలుపులు పగలగొట్టవా? ఇవాళ నీ అంతు చూడంతే కదలవురా. మర్యాదగా తలుపు తెరు. ఎక్కడ? పక్కన ఏంట్రా వాడు? అటు వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూద్దాం. పదండి పదండి. ఎక్కడ రమ్మనండి. బయటికి రమ్మనండి. మొక్కలు చూసుకుంటారా? ఏడి బయటికి రమ్మనండి. ఇదిగో పెద్ద బయటికి రమ్మనండి. ఏం చేశాడా? మా ఇంటికి దొంగచాటుగా గోడ దూకొచ్చి బోషానం పెట్టి తెరిచి దాంట్లో ఉన్న వడ్డానం దొంగిలించి పారిపోయాడు. ఎక్కడయ్యా వాడు? వస్తాడా రాడా? మొన్నేమో నువ్వు వట్ట, ఈ రోజు నీ కొడుకు ఇట్ట. మీ కుటుంబం అంతా ఇట్ట దొంగతనాలు చేయకపోతే దేంట్లో అన్న దుక్కు తాగొచ్చు కదా. ఏమోనమ్మా. ఈ గదిలో వెతకండి. అలాగే ఎక్కడ వదలొద్దు, మొత్తం వెతకండి. ఇక్కడ లేడురా. ఆ గదిలో ఉన్నాడేమో చూద్దాం పదా. ఈ గదిలో ఉంటాడా చూద్దాం రండి. వాడెక్కడా కనపడలేదంటే ఈ గదిలోనే ఉండుంటాడు. వెతకండి. అవునయ్యా, నాను మనం కూడా అదే. ఎక్కడయ్యా మీ వాడు? ఎక్కడ దాచి పెట్టావు చెప్పు. ఏంటండి? ఎక్కడున్నాడు రీడు? అంత కింద ఉన్నాడు రా. కిందున్నాడా? ఏమిరా, దొంగతనం చేసి వచ్చి ఇక్కడ దాక్కున్నావా? లేరా, లే బయటికి రా. లేవరా, బయటికి రారా. బయటికి రా. బయటికి రా. బయటికి రా. బయటికి రా. లేరా, బయటికి రమ్మంటుంటే. బయటికి రా. లేరా, బయటికి రా. బయటికి రా. బయటికి రారా. బయటికి రారా. బయటికి వస్తావా లేదా? బయటికి రా. రారా. బయటికి రారా. బయటికి రా. రారా బయటికి. బయటికి రారా. రారా. బయటికి రా. బయటికి రారా. రా. అయ్యా పట్టుకోండి, వాడిని వదలొద్దు, పారిపోతాడు. ఎక్కడ దాచి పెట్టావా చెప్పరా. వదలొద్దు వాడిని. ఏం చేసావా? ఎక్కడ దాచావు? చెప్పరా. అయ్యో పారిపోతాడు. అయ్యా పట్టుకోండి. పట్టుకోండి. నిన్ను వదిలేదు. నీకు తెలియకుండా నీ దగ్గరికి ఎలా వచ్చిందా? వదలరా. వదలమంటుంటే కనపడుతుంటేను.
ఆగండి అయ్యా మా వాడిని వదిలిపెట్టండి అయ్యా ఏమా అయ్యా. బంగారం దొంగతనం చేస్తే వదిలేస్తారా? బుద్ధి లేదు నీకు పెద్దదానివి. ఏయ్, పదరా పంచాయతీ. పద. అయ్యో, 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 అయ్యో. ఏంటి నాన్న ఇది? ఇంకొకసారి ఆలోచించవే. మీ ఉచిత సలహాలు నాకు అక్కర్లేదు. మీరు కాస్త తగ్గండి. అది కాదు నువ్వు దాని నమ్మి విషయం మొత్తం తన చేతిలో పెట్టావు. ఏదైనా తేడా జరిగిందంటే అంత మునిగిందనుకో బావ సంగతి దేవుడు ఎరుగు. బావ చేతిలో కుక్క సాగు కావాల్సిందేనే. పిచ్చి శ్రీవారు, దాని సంగతి నాకు ముందే తెలుసు. అది చావనైనా చస్తుంది కానీ దాని చేతుల మీదుగా కాపాడిన వాడిని చస్తే చంపదు. మనంతా తెలుసు ఆడేవారు దాన్ని ఎత్తున పెట్టారంటే పోనీ ఆ గణకారం నీ చేతుల మీద నిర్వహించరాదు. కొంచెం తృప్తిగా ఉంటుంది. నోరు ముయ్యవయ్యా పిచ్చి మాలోకం. వాడి సంగతి దాని సంగతి ఒకేసారి తేలుతాం. రేపటితో ఇద్దరి బెడద వదిలిపోతుంది. శత్రుశేషం రుణశేషం రెండూ ఉండవు. అయ్యా, అయ్యా, ఆగండి అయ్యా. నాన్న ఏం చేయకండి అయ్యా. అయ్యా, కొట్టండి. ఆగండి, 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 ఆగండి. అయ్యో, ఆగండి. ఆగండి అయ్యా. అయ్యో, ఆపండి అయ్యా. కొట్టకండి అయ్యా. ఆపండి. అయ్యా, కొట్టకండి. అయ్యయ్యో. అయ్యా, 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 కొట్టకండి అయ్యా. అయ్యో, మీకు దండం పెట్టాను. నా కొడుకు కొట్టకండి చెప్పండి అయ్యా. అయ్యో, మీకు దండం పెట్టాను. అయ్యా, 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 కొట్టకండి, కొట్టకండి చెప్పండి అయ్యా. అయ్యా, అయ్యా, కొట్టకండి, అయ్యా, 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 కొట్టకండి. అయ్యో, నా కొడుకు కొట్టకండి చెప్పండి అయ్యా. అయ్యా, వాడినలా కొడితే చచ్చిపోతాడయ్యా. మా ఇంటికి వాడేనయ్యా దిక్కు. మీకు కావాలంటే మా కుటుంబం మొత్తం మీ కాళ్ళ మీద పడతాం. వాడిని మాత్రం వదిలిపెట్టండి. వదిలిపెడతామమ్మా, మాకు రెండో పనే ఉంది. మీ కుటుంబ సభ్యులంతా వంతులు వారీగా వారానికి ఒక్కరి చొప్పున దొంగతనాలు చేస్తూ దొరికిపోతూ ఉండండి. మేము చాలా ఉదార స్వభావంతో వదిలేస్తూ మీలో మరొకరికి దొంగతనం చేయడానికి మళ్ళీ అవకాశం ఇస్తాం. అయ్యా, అయ్యా, దొంగతనాలు మా ఇంటి వృత్తి కాదు. మేము దొంగలము కాదు. మా ఇంటికి ఏదో శని దాపించడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది తిరిపట్టి చేస్తున్న పనిలా లేదు, ఈ గ్రామం మీద పగబట్టి చేస్తున్న పనిలా ఉంది. మొన్న తండ్రి, ఇవాళ పుత్రుడు. అయ్యా, మీకు మళ్ళీ చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను. ఆ రోజు దొంగతనానికి మా నాన్నగారికి ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈరోజు మా అన్నయ్య చేసిన పనికి మేమంతా సిగ్గుతో తల వంచుకుంటున్నాము. చూస్తూనే ఉంటారమ్మా, మీకు బాగా అలవాటైపోయింది. ఇలాగే వదిలేస్తే మరో కుటుంబం మీలాగే తయారై ఆడు పనులు చేస్తూ వాళ్ళు కూడా తల వంచుకుంటారు. వాళ్ళను కూడా మేము క్షమిస్తాం. గ్రామం మొత్తం దొంగలమయమైపోతుంది. ఆగారేట్రా, తగిలించండి. కొట్టదని చెప్పండి అయ్యా. అయ్యా, అయ్యా, కొట్టదని చెప్పండి.
తలెత్తుకుని తిరగలేవయ్యా, వదిలేండి అయ్యా. అవును, వస్తువుని దొంగిలించడం, పట్టుబడితే ఇచ్చేయడం. ఏమిటండి సోల్కర్ గారు, బతుకు తెరువు కష్టంగా ఉంటే పిచ్చి ఒప్పుకొని బతకండి, గౌరవంగా ఉంటుంది. బరితెగించి బతికితే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీ వాడికి శిక్ష తప్పదు. మీరు ఇలాగే మొండికేస్తే మీ వాడికి శిక్ష రెండింతలు అవుతుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓ వచ్చి 4 రోజుల్లోనే పసిబిడ్డని తగచ్చని పాల్పడిందంటే ఇంట్లో ఏం జరుగుతుందో, ఎటువంటి పరిస్థితులు ఇంట్లో చోటు చేసుకుంటే నాకు తెలియాలి. చెప్పేది నీకే, బయలుదేరు. అల్లుడు గారు, ఏమిటి పొద్దునే ప్రయాణం? మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా. ఏ మళ్ళీ ఏదైనా అగాత్యం చేయడానికే? అదేంటి బాబు ఎంత మాట అన్నారు? రాత్రి జరిగింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఇది పసిపెట్లు ఉండే ఇల్లు కాదు. అయినా మాట్లాడనవసరం. ఇక బయలుదేరు. నేను రాను, మీరెళ్ళండి. నువ్వు కాపురం చేయవలసింది ఆ ఇంట్లో. అది ఇల్లు కాదు, నరకం. నరకమైన నీకదే గతి. అంత కర్మ నాకు పట్టలేదు. ఈ పాపిష్టి దాన్ని ఇక్కడ వదిలిపెట్టొస్తేనే నేను మీతో వస్తా. అది జన్మలో జరగని పని. కుట్రలు చేసి పసిబిడ్డలు పొట్టలు పెట్టుకుని ఈ కొంపులో యానిని ఒక్క క్షణం కూడా ఉంటుంది. అయితే మీ చావు మీరు చావండి. నేను చచ్చిన ఆ కొంపల కాలు పెట్టను. అయితే నీ కర్మ అనుభవించు. ఆగండి, ఆగండి. ఏమమ్మా? ముందు నన్ను దింపండి.